ఈరోజు మనం ఈజీగా పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో రైస్ వేసి బాగా కడిగి సరిపడా నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. తర్వాత కుక్కర్లో నానబెట్టిన రైస్ వేసి వేయించిన పెసరపప్పు, కొంచెం ఉప్పు, పసుపు, సరిపడా నీళ్లు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన రైస్ని పెసరపప్పుని కొంచెం మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కాగాక సాసవులు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దంచిన అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఇంగువ వేసి వేగాక మ్యాష్ చేసిన రైస్ని, పప్పుని ఇందులో వేసి సరిపడా నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు, మన పొంగల్ రెడీ అయినట్టే. ఈ పొంగల్ చట్నీలోకి, సాంబార్లో